హాయ్ అండి, అందరికీ నమస్కారం. థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్కి స్వాగతం. నేను మీ లలితా కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో తమిళులు ఎంతో ఇష్టంగా చేసుకునే తేంగాయ పచ్చడిని మీకోసం చేసి చూపిస్తాను. మనం తెలుగులో టెంకాయ అంటాం కదా, వాళ్ళు తేంగాయ అంటారు. అంటే ఏమీ లేదండి, కొబ్బరికాయ పచ్చడి. కొబ్బరికాయ పచ్చడిని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చేస్తూ ఉంటారు. కానీ ఎలా చేసినా ఆహా అనిపించే రుచి దాని సొంతం. అందుకే ఈరోజు తమిళనాడు స్టైల్లో కొబ్బరికాయ పచ్చడిని చేసి చూపిస్తాను. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, దీని తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజుగా ఉన్న ఒక కొబ్బరికాయని ఇలా ముక్కలుగా చేసి తీసుకున్నానండి. ఇది మరీ లేతగా కాకుండా మరీ ముద్రగా కాకుండా సమానంగా ఉన్న కాయని తీసుకున్నాను. మరీ ముద్రగా ఉంటే మిక్సీలో రుబ్బడం కష్టం అవుతుంది, లేతగా ఉంటే పచ్చడి రుచి అనేది అంత బాగుండదు. ఇప్పుడు పచ్చడి పోపు కోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ నూనెని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాల్ని వేసి అవి చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు కాస్త ఎర్ర రంగు వచ్చేంత వరకు ఈ పోపుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల మినపగుళ్ళను వేసుకోవాలి. మినపగుళ్లకు బదులుగా పొట్టు మినపప్పును కూడా వేసుకోవచ్చు. ఈ మినపగుళ్ళు బంగారు రంగులోకి మారేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. పోపుని చక్కగా దోరగా వేయించుకుంటే పచ్చడి రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా పప్పులు వేగిన తర్వాత ఇందులోకి 1/2 డజను మిరపకాయలని వేసుకోవాలి. ఇక్కడ నేను గుంటూరు రకం ఎండు మిరపకాయలని తీసుకుంటున్నాను. కారాన్ని మీకు రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని 1-2 నిమిషాల పాటు దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు కాస్త కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకులోని పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక శుభ్రమైన మిక్సీ జార్ని తీసుకుని చల్లారబెట్టుకున్న పోపుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. పోపు దినుసులన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఈ పోపుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పోపుని ముందుగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకునేటప్పుడు వాటిని కాస్త చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి, లేదంటే మిక్సీ పాడవుతుంది. లేదంటే కొబ్బరిని తురిమి కూడా ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చు. కొబ్బరి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి తగినన్ని నీళ్లు పోసుకుని వీటిని కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోయకుండా పచ్చడి నలగడానికి కావలసినంత నీళ్ళని మాత్రం పోసుకుని ఇలా కొబ్బరి కాస్త గరుకుగా ఉండేలాగా రుబ్బుకోవాలి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పచ్చడిని రుబ్బుకోండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మకాయలో ఉండే గింజలు తీసేసి నిమ్మరసాన్ని ఈ విధంగా పిండుకోవాలి. ఈ పచ్చడిలో నేను చింతపండుని ఉపయోగించడం లేదండి. ఈ పచ్చడిలో నిమ్మరసాన్ని వేసుకుంటేనే చాలా బాగుంటుంది. అలాగే నిమ్మరసం వల్ల మంచి సి విటమిన్ కూడా అందుతుంది కదా, అందువల్ల ఇక్కడ నేను 2 నిమ్మకాయల్లోంచి నిమ్మరసాన్ని తీసి పోస్తున్నాను. అలాగే ఇప్పుడు 1 కప్పుడు చిన్న సాంబార్ ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఈ సాంబార్ ఉల్లిపాయల్ని వేసుకుంటే చాలా మంచి రుచి వస్తుంది. ఈ సాంబార్ ఉల్లిపాయల్లో ఘాటు ఎక్కువగా ఉంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి కుదిరితే వీటిని వేసుకోండి. ఇవి దొరకకపోతే మామూలు ఉల్లిపాయల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోయకుండా ఈ పచ్చడిని మరొకసారి రుబ్బుకోండి. ఉల్లిపాయలో ఉండే నీరు పచ్చడి నలగడానికి సరిపోతుంది. అలాగే పచ్చడిని మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కాస్త కనపడేలాగా రుబ్బుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంతో పాటు సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల్ని మిస్ కాకుండా చూడడం కోసం ఇప్పుడే మా థాట్స్ ఆఫ్ తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.